కేసులో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించిన వైసీపీ పెద్దలు చివరకు 27 కోట్లకు దిగొచ్చారని ఎద్దేవా చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ కేసుపై సీఎం జగన్ తో చర్చించేందుకు తాను సిద్ధమని, ముఖ్యమంత్రి కూడా సిద్ధంగా ఉంటారా అని సవాల్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో నిర్వహించిన టీడీపీ శంఖారావం సభకు హాజరయ్యారు లోకేష్. అమ్మను చెల్లెలను పట్టించుకోని వ్యక్తి జనాలను ఏం పట్టించుకుంటారని విమర్శించారు. తమకు ప్రాణహాని ఉందన్న షర్మిల, సునీతల ఆరోపణలు వైసీపీ పాలకుల పనితీరుకు అద్దం పడుతున్నాయని మండిపడ్డారు లోకేష్. చేసినప్పుడు 3,000 కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు. దాని తర్వాత 270 కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు. నిన్న కాక మొన్న కేవలం 27 కోట్ల కుంభకోణం అంటారు. ఈ సభాముఖంగా జగన్ కి నేను సవాల్ ఇస్తున్నా. టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, చర్చకు నేను సిద్ధం. నువ్వెంత అవినీతి చేశావో, మేమెంత చిత్తశుద్ధితో బతికామో నిరూపించడానికి నేను సిద్ధం. నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా నేను నిలదీస్తున్నా. నేను జగన్ అడుగుతున్నా, నీ సొంత అమ్మ చెల్లి నిన్ను నమ్మట్లేదు, మేం మిమ్మల్ని ఎట్లా నమ్మాలి స్వామి? ఎన్నికల ముందలా అమ్మని చెల్లిని వాడుకున్న వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత మెడబట్టి బయటికి గెంటేశారు. ఈ రోజు సొంత చెల్లెలు, ఒక పక్కన షర్మిల గారు, ఇంకో పక్కన సునీత గారు ఏకంగా మాకు ప్రాణహాని ఉంది అని చెప్పే పరిస్థితి. ఇక్కడున్న మహిళలు ఆలోచించాలా. ఇంట్లో ఉన్న మహిళలకే రక్షణ కల్పించలేకపోతే మనకే రక్షణ కల్పిస్తాడా ఈ జగన్ అని?